భీమడోలులో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. గ్రామస్తులు ఈడే గిరిబాబు ఆధ్వర్యంలో హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని చెడు వినకు చూడకు కనకు 3 కోతుల విగ్రహాలను ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి చిన్నారులకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా విగ్రహదాత ఈడే గిరిబాబును గన్ని వీరాంజనేయులు శాల్వాతో సత్కరించి అభినందించారు. సమాజానికి స్ఫూర్తినిచ్చేలా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈడే సత్యనారాయణ, శేషగిరి, రామిశెట్టి గంగాధరరావు, పుల్లయ్య, నాయుడు, యుగంధర్ తో పాటు గ్రామస్తులు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అతి ఉంటే మూసా గిరి చేదిగా గంగాధర తీసుకోండి ఒకరు తీసుకోండి రెడీ భీమడోలో ఉన్నటువంటి హై స్కూల్ ఎదురుగా సోదరులు గిరిగారి యొక్క ఆధ్వర్యంలో ఈవేళ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా పరిగణిస్తుందంటే దానికి ప్రధాన కారకుడు మనందరికీ కూడా జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని, అలాగే మరి చెడు చూడకు, చెడు వినకు, అలాగే మరి చెడు మాట్లాడకని చెప్పి అని వచ్చే విధంగా ఏదైతే మరి విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, ఎందుకంటే ఇవన్నీ కూడా మన భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో అసూలు పాసించినటువంటి మహానుభావుడు మరి జాతిపిత మహాత్మా గాంధీ యొక్క జీవితాన్ని ఈ యువకులంతా ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ కానీ యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. ఆయన యొక్క జీవిత చరిత్ర అందరూ కూడా తెలిసి రాబోయే తరాలు కూడా వాళ్ళ యొక్క త్యాగఫలాలన్నీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో గిరిగారు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమానికి మరి సోదరులు గిరిగారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే మరి ఈరోజు మన స్వతంత్ర భారతదేశంలో అన్నీ కూడా ఎక్కడా లేని విధంగా కూడా ఇటీవేళ నిన్న కూడా అంతా కూడా ప్రతి చోట కూడా మరి తిరంగా ర్యాలీలు నిర్వహించడం కానీ, దేశభక్తి పెంపొందించడానికి, జాతీయతాభావం పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకునేటువంటి చర్యలను కూడా బ్రహ్మాండంగా మనం చేసినటువంటి క్రమంలో మరి మన స్వతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి మహానుభావులు, ఉద్యమాలు చేసినటువంటి మహానుభావులు ఈవేళ మనం అందరం కూడా ఇలా ఉన్నామంటే దానికి ప్రధాన కారకులైనటువంటి మహానుభావుల యొక్క జీవితాలను ఒక్కసారి మననం చేసుకొని వారు కోరుకున్నటువంటి సమాజ స్థాపనలో మనం అందరం కూడా భాగస్వాములు అవుదామని అవ్వాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.